నువ్వు ఎంత భక్తిపరుడు అయితే, ఎంత భక్తిపరురాలు అయితే అంత శోధన వస్తుంది. అది గ్రహించుకోవాలి. నువ్వు ఎంత భక్తిపరుడు అయితే, కలెక్టర్గానే అవుతారా? ఎన్ని పరీక్షలు అయితే కలెక్టర్ అవుతాడు? ప్యూన్ది ఏముంది? ఒక పరీక్షలు అయితే వచ్చేస్తాడు. ప్యూను కలెక్టర్ ఒకటేనా? అతను ఎదుర్కొన్న పరీక్షలు ఎన్ని? అతను చదివిన చదువులు ఎన్ని? మనం ఎంత భక్తిపరులమైతే అంత భయంకరమైన శోధనలు వస్తాయి. యోబు సాక్ష్యము దేవుడే ఇస్తున్నాడు. కానీ యోబు కోల్పోయినంతగా కోల్పోవటం ఆ ప్రాంతంలో ఎవడూ కోల్పోయారా? దేవుని యందు భయభక్తులు లేని వాడికి పిల్లలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అన్నిటిలో దేవుడికి దినదినము బలులు అర్పిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న యోబు అన్నీ కోల్పోయాడు. చూసారా? మనము గ్రహించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. కానీ ఆ పరీక్షలో అవన్నీ తాత్కాలికమే. దేవుడు మరలా విజయం ఇస్తాడు, నడిపిస్తాడు, గెలిపిస్తాడు.